డే 20 ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్. ఈరోజు చాలా సింపుల్గా అండ్ హెల్దీగా డేని స్టార్ట్ చేశాను. నైట్ నానబెట్టిన గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదాం, అంజూర్, వాల్నట్స్, ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నైటే నానబెట్టేశాను అనమాట. నానబెట్టేసి మార్నింగ్ వేసి గ్రైండ్ చేసేటప్పుడు ఒక హాఫ్ యాపిల్ అనేది కట్ చేసి వేసుకొని షేక్ అనేది ప్రిపేర్ చేసుకొని తాగాను అనమాట. ఈ షేక్ వల్ల నాకు మార్నింగ్ నుండే ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది, క్రేవింగ్స్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ కూడా సూపర్ గా ఉంటుంది. 11 గంటలకి లైట్ గా పపాయా తిన్నాను. అది మన స్టమక్ ని క్లీన్ గా ఉంచుతుంది. ఇంకా లంచ్ టైం కి వచ్చి 2 చపాతీలు, ఆ తర్వాత అందులోకి ఒక వెజిటేబుల్ కర్రీ, ఆ తర్వాత హాఫ్ క్యారెట్ కీరా దోశ వేసుకొని తిన్నాను అనమాట. బాడీని లైట్ గా ఫీల్ అయ్యేలా, ఫైబర్, విటమిన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉండేలా ఈ మీల్ హెల్ప్ చేస్తుంది. ఇంకా నైట్ కి ఒక దోశ మాత్రమే తిన్నాను. ఈ దోశ కూడా మామూలు దోశ కాదనమాట. ఈ దోశ వల్ల నాకు డైజెషన్ స్మూత్ గా ఉంటుంది, హెవీగా అనిపించదు, ఫ్యాట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ దోశ. కింద దోశ లింక్ ఇచ్చాను చూడండి. ఇలా రోజు కూడా నా కన్సిస్టెన్సీ వదలకుండా 20వ రోజును పూర్తి చేశాను. వెయిట్ లాస్ అంటే ఫాస్ట్ గా రిజల్ట్స్ రావడం కాదు. రోజు మన డెసిషన్స్ హెల్దీగా ఉండడం, మన బాడీని రెస్పెక్ట్ చేయడం, అదే నాకు మోటివేషన్. నా జర్నీ చూసి ఎవరికైనా ఇన్స్పైర్ అయితే మనం కలిసి ఈ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేద్దాం.